సమాజం బాగుండాలని ఎప్పుడు కోరుకునే తమ నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కులం చట్టంలో బంధించాలని చూస్తే దాన్ని బద్దలు కొట్టే మొదటి దెబ్బ కాపు యువతదేనని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరం హుకుంపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. వైకాపా కాపునేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో నిర్వహించినది ఆత్మీయ సమావేశం కాదని, జగన్ 5 ఏళ్ల తుగ్లక్ పాలనలో జరిగిన విధ్వంసం కారణంగా పార్టీ రాజకీయ భవిష్యత్తు ఏంటన్న అంశంపై జరిపిన ఆత్మావలోకనమని మంత్రి విమర్శించారు. పిఠాపురంలో తమ అధినేత చేతిలో ఓడిపోయిన వంగ గీత ఈ 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ జనసేన హయాంలో కాపు కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్యకు నిధులు కేటాయించామని, అంతకుముందు 5 ఏళ్లలో ఈ కార్పొరేషన్ను ఎందుకు నిర్వీర్యం చేశారని ప్రశ్నించారు. తమ రాజకీయాల కోసం కాపు సమాజాన్ని వాడుకోవాలని చూస్తే వారే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సమాజాభివృద్ధికి కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడం మానుకుంటే మంచిదని హితవు పలికారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ద్రాక్షారామంలో జరిగినటువంటి వైసీపీ కాపు నేతలు నిర్వహించుకున్నది అది ఆత్మీయ సమావేశం ఎంతమాత్రం కాదు. జగన్ రెడ్డి గారి డైరెక్షన్లో కులాల మధ్య చిచ్చు, నయవంచన అనేటువంటి ఒక పెద్ద డ్రామాలో వైసీపీ కాపు నేతలందరూ కూడా పాత్రధారులు. ఆ డ్రామానే ఇవాళ మనకు చూపించడం జరిగింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన కాలంలో కాపు కార్పొరేషన్ని నిర్వీర్యం చేసి, అంతకుముందు తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో కాపు కార్పొరేషన్కి ఇచ్చినటువంటి నిధుల్ని ఏమాత్రం ఇవ్వకుండా, ఏ ఒక్క పేద కాపు విద్యార్థికి కూడా సహకారం అందించినటువంటి సమయంలో మీరందరూ ఎక్కడ ఉన్నారు? మీరు అప్పుడు అధికారంలోనే ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆ రోజున 2014 నుంచి 19 వరకు విదేశీ విద్యా నిధి అనేటువంటి పథకం కింద అనేక మంది కాపు యువతకి నిధుల్ని సమకూర్చి ఏకైక లక్ష్యం ఏంటంటే కాపు యువత యొక్క సంక్షేమం కాదు. ఎందువల్ల కాదు అంటే, వాళ్ళు 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా కాపు కార్పొరేషన్కి నిధులు ఇవ్వటం కానీ, విదేశీ విద్యా పథకం కింద కాపు యువతకి ప్రపంచ స్థాయిలో ఏదైనా అవకాశాలు కల్పించడం కానీ, లేదంటే కాపు కళ్యాణ మండపాలు కానీ, కాపు భవన్లు కానీ నిర్మించడానికి నిధుల్ని సమకూర్చుంటే వాళ్ళకి ఖచ్చితంగా కాపుల గురించే వీళ్ళు మాట్లాడుతున్నారు అని అనుకుని ఉండేవాళ్ళం. వాళ్ళకి అది లేదు. వాళ్ళకి ఏంటంటే భయం, ఏదో రకంగా కులాల మధ్య చిచ్చు పెట్టాలి. చిచ్చు పెట్టడం ద్వారా ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకురావాలనేటువంటి ఒక పిచ్చి ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ వారు చేసే కార్యక్రమాలు ప్రజలందరిలోకి కూడా స్పష్టంగా వెళుతూ ఉన్నాయి. అందువల్ల మీరు మళ్ళీ అధికారంలోకి రావడం అనేటువంటిది కల్లా. ఇంకొక మంచి ఉదాహరణ కూడా చెప్తాను నేను. చాలా విచిత్రమైన విషయం, మీరు నిరంజన్ అనేటువంటి అబ్బాయి పూర్తి స్థాయి అనారోగ్యంలో ఉండి వరంగల్లో తాను పవన్ కళ్యాణ్ గారిని చూస్తే తనకి ఆనందం కలుగుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది అనేటువంటి నమ్మకంతో అన్నా పవన్ అన్నా రా అని పిలిస్తే మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు. అతనికి కావలసిన సమకూర్చారు, ఆర్థిక సహాయం అందించారు, అతనికి అనునయించారు, ఓదార్చారు. తద్వారా అతను కొంచెం మానసిక ప్రశాంతత ఉండేలాగా చేశారు. దాన్ని కూడా మీరు వివిధ రకాలుగా మార్చి దాన్ని ఇంకొక రకంగా మానవత్వం లేని విధంగా మీరు మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అన్నాను పిలిస్తే వెళ్ళిపోతాడా అని మాట్లాడినటువంటి పేరుని నాని గారి యొక్క సంస్కారం గురించి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అది సంస్కారం అనిపించుకోదు, సంస్కారహీనత్వం అనిపించుకుంటుంది అనేటువంటి మాట కూడా తెలియజేస్తూ, ఆ రకంగా మీరు ఎక్కడ ఏ కార్యకర్త కష్టాల్లో ఉన్నా వెంటనే వచ్చి వాలిపోయేటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు. ఆ రకమైనటువంటి మీరు కొట్టే సాయి విషయంలో కానివ్వండి, నిరంజన్ విషయంలో కానివ్వండి, గతంలో అనేక మంది విషయంలో కానీ, భవన నిర్మాణ కార్మికుల విషయంలో కానివ్వండి, ఎప్పుడు చూసినా కూడా మీరు ఆయన కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వెంటనే అక్కడికి వెళ్ళి వారికి ఏదో రకమైనటువంటి సహకారం అందించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎన్ని చేసినా మీరు ఆకాశం మీద ఉమ్మేస్తే మీ మొహం మీద ఎలా పడుతుందో అలాగే ఇవాళ మీరు ఎన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని కించపరచాలని చూసినా మీరే ప్రజల దృష్టిలో పలచబడతారనేటువంటి మాటని నేను తెలియజేస్తున్నాను.